लाइट शिवा शिवा इधर అయితే మనకు పని జరిగితే అక్కడ ఉండడం మనకి ఇష్టం. మనం చూస్తున్నాం చాలా వరకు బయట ఒకలాగా లోపల ఒకలాగా ఉంటారు. ఎప్పుడైతే మేము ఇంట్లో అడుగు పెట్టామో సార్తో పాటు మేము 2 మాటలు మాట్లాడామో ఇంకా సార్ దగ్గరే ఉండాలనిపిస్తుంది, ఏదైనా సార్తోనే చేయాలనిపిస్తుంది. మూడోసారి కూడా ఎమ్మెల్యేగా సార్ని గెలిపించుకొని మినిస్టర్గా మన కావాల నుంచి సార్కి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి నాది ఒకటే కోరిక. దానికి సహజ శక్తులుగా నేను ట్రై చేస్తాను, కష్టపడతాను అంతే. యాదవ్, నేను టీడీపీ పార్టీలోని పట్టణ యువత ప్రధాన కార్యదర్శి. 10 సంవత్సరాలుగా నేను టీడీపీకి ఎన్నో సేవలు అందించాను. బాధాకరమైన విషయం ఏంటంటే నన్ను ఎవరు గుర్తించలేదు. జగనన్న చేసిన అభివృద్ధి, పెదాపన్న చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని చూసి వైసీపీ పార్టీలోకి రావడం జరిగింది. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పెదాపన్న గారిని 3వ సారి కూడా ఎమ్మెల్యేగా చేసి అందరికీ మేమంతా సిద్ధంగా ఉన్నాం, యువతంతా ప్రతాపంతో ఉంటామని చెప్పి నిరూపించుకోవడానికి మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు నిజంగా సుదినం. ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యువతంతా కూడా మేము చేరుతామని ముందుకు రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలు ముఖ్యంగా విద్యార్థుల చదువు కోసం ఏ విధంగా ఆయన పనులు చేస్తున్నాడో, ఈరోజు పేదల చదివే ధ్యేయంగా ఇంగ్లీష్ మీడియంస్ పెట్టడం, అదేవిధంగా నాడు నేడు ద్వారా స్కూల్స్ అత్యాధునికంగా చేయించడం, అంతేకాకుండా ఈరోజు ప్రజలకి ఫీజు రింబర్స్మెంట్ పెట్టి ఎంతటి ఫీజు అయినా ఎటువంటి కాలేజైనా చదివించేదానికి నేను ఉన్నానని చెప్పి ఈరోజు అవన్నీ కూడా ఈరోజు విద్యార్థి ఇవ్వటం నిజంగా వాళ్ళంతా కూడా చాలా సంతోషపడుతున్నారు. అదేవిధంగా ఈరోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకి అతీతంగా, కులమతాలకు అతీతంగా పేద ప్రజలనే ధ్యేయంగా ఈరోజు పథకాలు ఇవ్వటం కూడా నిజంగా వాళ్ళందరికీ కూడా చాలా సంతోషాన్ని కలిగించిందని చెప్పడం కూడా నిజంగా చాలా సంతోషం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మీకు నచ్చితే నన్ను ఆశీర్వదించండి, నాకు ఓటేయండి అని ఈరోజు అడగడం కూడా ఈ యువతందరికీ కూడా నచ్చడం, అదేవిధంగా వాళ్ళంతా కూడా వచ్చి ఇంత పెద్ద ఎత్తున దాదాపు ఈరోజు 500 మంది యువత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కావలి పట్టణంలో ఈరోజు ముఖ్యంగా తెలుగు కిరణ్ యువత ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ తెలుగుదేశం పార్టీ నుంచి రావటం, అదేవిధంగా జనసేన పార్టీ నుంచి మన శివారెడ్డి 38వ వార్డు ఇన్ఛార్జి కూడా శివారెడ్డి జాయిన్ అవటం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి షబ్బీర్ కూడా ఈరోజు జాయిన్ అవటం, గతంలో జాయిన్ అయిన మున్న కూడా ఈరోజు అనుచరులతో చాలా మందిని ఈరోజు పార్టీలో జాయిన్ చేయటం, ఈరోజు దాదాపు వీళ్ళందరి సమక్షంలో ఇక అనుచర వర్గంతో పాటు ఈరోజు దాదాపు
500 మంది యువత నిజంగా జాయిన్ అవటం నిజంగా చాలా సంతోషం అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే మాట ఇస్తే మడమ తిప్పని నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మన శివారెడ్డి చెప్తా ఉన్నాడు, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మేమంతా కూడా ముఖ్యమంత్రి కావాలని మేము కోరుకున్నాం. అందుకే ఆయన కార్యక్రమాలు ఎక్కడున్నా కూడా రాష్ట్రంలో ప్రతి ఒక్క దానికి కూడా నేను అటెండ్ అయ్యాను. కానీ ఈరోజు చూస్తే ఒక 24 సీట్లు తీసుకొని చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసేదానికి ఆయన ఈరోజు పనిచేస్తానంటాం మాకు బాధ కలిగించింది. అటువంటి నాయకుడిని నమ్ముకొని మేమంతా కూడా నాశనం అయ్యేదానికంటే ఈరోజు ప్రజల కోసం పాటుపడుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచేదానికి మేమంతా కూడా సిద్ధమయ్యామని ఈరోజు చెప్పడం నిజంగా చాలా సంతోషం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో గౌరవం లేక ఈరోజు కాబోయే నియోజకవర్గంలో ఉన్న నాయకుడి కాడ వదగలేక ఈరోజు ఎక్కడైతే గౌరవం చిక్కుద్దో అని అక్కడికి వచ్చి మేము చేరుతున్నామని చెప్పి ఈరోజు శ్రీకాంత్, షబ్బీరు గతంలో మొన్న ఇదంతా కూడా జాయిన్ అవటం నిజంగా చాలా సంతోషం. ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువతకి అండగా ఉంటుంది. అదేవిధంగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున జరిగిన యువతకు కూడా మేము చెప్పేది ఒకటే, ఈరోజు ప్రజల కోసం పాటుపడుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి బలమైన నాయకుడిని ఎదిరించేదానికి ఈరోజు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారో మనం చూస్తున్నాం. అంటే ఒక బలమైన నాయకుని ఓడించాలంటే అందరం కలిస్తే కానీ ఓడించమని వారికి భయం. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎవ్వరిని చూసి భయపడటం లేదు. ఈరోజు ఆయన నమ్ముకుంది ప్రజల అభిమానాన్ని. ప్రజలు ఈరోజు నేను ప్రజలకి మంచి చేశాను కాబట్టి తప్పకుండా ప్రజలు నన్ను ఆదరిస్తారని ఒక నమ్మకంతో ఈరోజు ఉన్నారని కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీ అందరికీ తెలుసు